ఏడు కొడవెల్లమ్మాని నాకు దోవుదో జగదంబాని నాకు దోవుదో తాయిని నాకు దోవుదో బండాదేవిని నాకు దోవుదో పరశురామ తాయిని నాకు దోవుదో జగన్ని దేవాన్ సతీని నాకు దోవుదో మాతంగిని నాకు దోవుదో జోడబాయి సత్యవాణి నాకు దోవుదో దుర్గాదేవిని నాకు దోవుదో ఆదిశక్తి ఏని నాకు దోవుదో పరాశక్తి ఏని నాకు దోవుదో एकया जुआ एकया जुआ एकया जुआ एकया जुआ एकया जुआ నా పేరు ఏఈ నాగరాజు. డౌన్ పుండపేట రేణుకా ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన సేవకునిగా సేవలు అందిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు తెలియజేయ విషయం ఏమనగా అమ్మవారి మూలా నక్షత్ర అంటే ఉత్సవ కార్యక్రమం అంటారు. ప్రతి సంవత్సరము ఈరోజు ఒక ఉత్సవ కార్యక్రమాన్ని దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తాము. అందులో భాగంగా కర్ణాటకకు చెందిన బాహుబలి, కడప జిల్లాకు చెందిన గంగాధర్ రెడ్డి జిందాల్ కంపెనీలో పనిచేస్తారు. వాళ్ళు 22,000 రూపాయలు విలువ చేసే దీప కంచు జ్యోతులను అమ్మవారికి ఈరోజు బహుకరించడం జరిగింది. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ వడ్డే మోహన్ అన్న గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారికి స్వామివారికి పట్టు వస్త్రాలను బహుకరించినారు. అదేవిధంగా ఈరోజు అన్నదాన ప్రసాద కార్యక్రమము ఉమ్మకొండ వాసులు వేముల శ్రీరాములు గౌడు అర్చిత గారి ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినాము. సాయంకాలం కూడా ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఈరోజు అమ్మవారి యొక్క ఉత్సవ కార్యక్రమాన్ని ఆనవాయితీగా జరుపుకుంటాము. అందులో భాగంగా మల్యంపల్లి నివాసి నాగేంద్ర గారు కూడా సేవా కార్యక్రమాలను అందిస్తున్నారు. శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరాంబ దేవాలయ ప్రధాన ఉపాసకులు శ్రీ నల్లబోతుల ఉదయ నరసింహరాజు స్వాముల వారి ఆదేశాల మేరకు ఈ రోజుకు 55 రోజులు అఖండ దీప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. నిరంతరము దీపం వెలిగే విధంగా జ్యోతులు ఆరిపోకుండా చమురుతో అందిస్తూ ఉన్నాము. 2వ తేదీ వరకు దీపజ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి శ్రీ స్వాముల వారు తెలియజేశారు. అదేవిధంగా రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూ అమ్మవారు భక్తులను ఆంధ్రప్రదేశ్ కాకుండా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, తర్వాత మహారాష్ట్ర ఇతర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారికి కానుకలు కూడా సమర్పిస్తున్నారు. కనుక ఒకసారి అమ్మవారిని దర్శించుకొని కార్యక్రమానికి భక్తులు రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాత్రి 8 గంటల నుంచి జ్యోతి వడ్డే సుజాతమ్మ ఆధ్వర్యంలో 1008 జ్యోతులు దీప ప్రమిద పిండి నిమ్మ జ్యోతులతో కూడిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కూడా చేపడుతున్నాము. భక్తులు హాజరయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో అల్లబోతుల మేకల రంగనాథు, మంగళి రంగన్న, బోయ నాగభూషణం,
మంగళి రామ్మోహను, తర్వాత మల్లెంపల్లి నాగేంద్ర, ఊటకొండ చిన్న మద్దయ్య స్వామి, ఆ, జయ మనోజ్ కుమార్, కాలువ ఓంనారాయణ, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం చేయించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సాయంకాలము 7 గంటల నుంచి అఖండ అన్నప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుంది. అన్నప్రసాద కార్యక్రమానికి కూడా హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ శ్రీ రామచంద్ర మాలిక్ బాబా సంస్థాన్ మాజీ అధ్యక్షులు గురుప్రసాద్ రాయల్ గారు, ప్రస్తుత అధ్యక్షులు సుబ్బరాయుడు మాస్టర్ గారు, నాగేంద్ర గారు, కటిక సురేష్ రావు ఆధ్వర్యంలో అఖండ భజన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం కనుక భక్తులు భజన కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా కోరుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ వారు దొంగలు, రౌడీలను, ముఠా కక్షదారులను, తర్వాత అసాంఘిక కార్యక్రమాలను చేసేవారిని కంట్రోల్ చేస్తారు. గ్రామదేవతల్ని క్షుద్రశక్తుల్ని కంట్రోల్ చేయాలంటే కలరా, మలేరియా, ప్లేగు, ఇతరత వ్యాధులను రాకుండా క్షుద్రశక్తులు గ్రామాల్లోకి రాకుండా గ్రామదేవతలే ప్రహారీ కాపాడుతుంటారు కనుక ప్రతి ఒక్క గ్రామదేవతకు సుంకులమ్మ తల్లి, మారియమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, అంకాలమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, అందరూ మారియమ్మ తల్లి, అందరి దేవతలను కూడా గ్రామదేవతలను భక్తులందరూ సేవించి వారి ఆశీర్వాదం పొంది వారును బలోపేతంగా భక్తులు ఇది చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భజన కార్యక్రమం వల్ల దేవుళ్ళు కూడా బలోపేతమయ్యి భక్తుల యొక్క కోరికలు తీరుస్తారు కనుక శ్రీ రామచంద్ర మాలిక్ బాబా సంస్థాన్ భజన మండలి గురుప్రసాదు, తర్వాత సుబ్బరాయుడు సారు, నాగేంద్ర సారు, సురేష్ కుమారు, మిగతా సభ్యులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు నిరంతరము ప్రతిరోజు కుండు తప్పకుండా మాలిక్ బాబా సంస్థానంలో భజన మండలిలు భజన చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో పోటీలలో గెలుపొంది ధోని యొక్క మాలిక్ బాబా చరిత్ర రాష్ట్రమంతా దిగి తెలియజేసినందుకు ఈ సందర్భంగా సంస్థాన్ భజన మండలి వాళ్ళకు, సంస్థాన్ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.